పుష్ప సినిమాతో పెను ప్రపంచం సృష్టించిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరొకసారి ఇండియా సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్‌ని ఊచకోత కోయిస్తున్నాడు. ఇప్పటికే రికార్డు మీద రికార్డు క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్న ఈ సినిమా తొందరలోనే మరిన్ని రికార్డులను కూడా తుడిచిపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనేది అల్లు అర్జున్ అభిమానులకి, సుకుమార్ అభిమానులకి చాలా వరకు ఊరటను ఇచ్చింది. ఈ సినిమా మీద మొదటి నుంచి మంచి హైప్ అయితే ఉంది. మరి ఆ హైప్‌కి తగ్గట్లుగానే ఈ సినిమాను రూపొందించారు. అలాగే ప్రమోషన్స్‌ని కూడా భారీ రేంజ్‌లో చేపట్టి, మొత్తానికైతే 'పుష్ప 2' సినిమా భారీ విజయాన్ని సాధించే దిశగా ముందుకు తీసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. 'పుష్ప 2' ఎండింగ్‌లో 'పుష్ప 3' ర్యాంపేజ్ కూడా ఉండబోతున్నట్టు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మరి సినిమా ఎప్పుడు ఉంటుంది అనే దాని మీద మాత్రం సరైన స్పష్టత అయితే లేదు. కానీ ఈ సినిమాలో ఒక కొత్త విలన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే సుకుమార్ తనదైన మార్క్ మేకింగ్‌ని చూపిస్తూ ఇండస్ట్రీకి ఒక సూపర్ సక్సెస్‌ని అందించాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి 'పుష్ప 3' సినిమాలో రాబోతున్న విలన్ క్యారెక్టర్ ఎవరు అనే దాని మీద స్పష్టత అయితే లేదు. కానీ హాలీవుడ్ నుంచి ఒక విలన్‌ను తీసుకొచ్చి ఇందులో భాగం చేయాలనే ఉద్దేశంలో సుకుమార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా పరిధి దాటి పాన్ వరల్డ్‌లోకి దూసుకొస్తోంది. కాబట్టి అక్కడ కూడా మార్కెట్ అవ్వాలంటే వాళ్ళకి తెలిసిన ఎవరో ఒక నటుడు ఈ సినిమాలో ఉండాలని చూస్తున్నారు. మరో వార్త కూడా వినిపిస్తోంది. 'పుష్ప 3లో విజయ్ దేవరకొండ విలన్‌గా నటిస్తున్నాడని సమాచారం. 'పుష్ప 3' చివర్లో బాంబు పేల్చే వ్యక్తి విజయ్ దేవరకొండ అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. 'పుష్ప 2' చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర అందరినీ ఆకట్టుకుంది. అయితే 'పుష్ప 2' క్లైమాక్స్‌లో అనుకోకుండా సడెన్‌గా ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఇదే పార్ట్ 3కి కూడా కారణమవుతుంది. మరి 'పుష్ప 2'కి క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఆ పర్సన్ ఎవరన్న దానిపై నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. చాలామంది టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అని అంటున్నారు. అదే సమయంలో 'పుష్ప 1 అండ్ 2' సినిమాలో నటించిన ఫహద్ ఫాజిల్ మళ్ళీ బతికి వచ్చాడంటున్నారు. 'పుష్ప 2' క్లైమాక్స్‌లో పుష్పరాజ్, శ్రీవల్లి ఒక వివాహ వేడుకలో ఉంటారు. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో అక్కడ ఒక్కసారిగా బాంబు పేలుడు వినిపిస్తుంది. కట్ చేస్తే స్క్రీన్‌పై ఒక రిమోట్ పట్టుకొని ఒక అజ్ఞాత వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. స్క్రీన్‌పై అతని ముఖం కనిపించదు. క్లైమాక్స్‌లో పుష్పరాజ్‌ను చంపేసేందుకు పన్నాగం చేసింది మరెవరో కాదు ఎస్పీ భన్వత్ సింగ్ షెకావత్ అంటే ఫహద్ ఫాజిల్ అని అంటున్నారు. పుష్పరాజ్‌ను ఎదుర్కొనే క్రమంలో అతను ఎదురు దెబ్బలు తింటాడు. షెకావత్ అవమానాలు కూడా పడతారు. చివరకు అతను ఒక అగ్ని ప్రమాదంలో చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో షెకావత్ చనిపోలేదని, పుష్పరాజ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు మళ్ళీ బతికొస్తాడంటున్నారు నెటిజన్స్.